శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 456వ నామం హంసిని. మంత్రస్వరూపంలో శ్రీ హంసిన్యై నమః. మనం అమ్మవారి 455వ నామంలో మాలిని అనే నామంతో కీర్తించుకున్నాం. అంటే అక్షర శక్తులను ఒక మాలగా ధరించు తల్లి అని అర్థం చెప్పుకున్నాం. అక్షర శక్తులు అంటే అవి అక్షర రూపమైన మంత్రశక్తులే. ఆ అక్షర మంత్రాన్ని ఏ విధంగా ఉపాసన చేయాలో ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తూ ఉన్నారు. హంస అనే పదానికి ఎన్నో అర్థాలు ఉన్నా అందులో ముఖ్యమైన అర్థం మనలో ఎప్పుడూ తిరుగుతూ ఉన్న శ్వాస. అమ్మవారి అక్షర శక్తులైన మంత్రములను జపం చేయటానికి ఒక జపమాల అవసరం కదా. ఆ జపమాల ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడిన అక్షమాల. ఈ జపమాల మనం శరీరంతో ఉన్నంత వరకు మనలో తిరుగుతూనే ఉంటుంది. అంటే మనం జీవించి ఉండటానికి మన జీవితానికి ఒక స్థిరమైన లక్ష్యం ఉచ్ఛ్వాస నిశ్వాసలతో అనుసంధానం చేసి అమ్మవారి మంత్రశక్తిని జపం చేయడమే. అంటే అమ్మవారి నామాన్ని కానీ మంత్రాన్ని కానీ ఉచ్ఛ్వాసలో ఒకసారి నిశ్వాసలో ఒకసారి శ్వాసతో అనుసంధానం చేసి అమ్మవారి నామాన్ని కానీ మంత్రాన్ని కానీ జపం చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఇలా చైతన్య స్వరూపమై ప్రాణస్వరూపమై అమ్మవారు ప్రతి వారిలోనూ సంచరిస్తున్నారు. కనుక అమ్మవారికి హంస అని పేరు. హంస అని పేరు గల తల్లి కాబట్టి అమ్మవారిని హంసిని అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. ఇక హంసకు ఒక లక్షణం ఉంటుంది. అది పాలను నీటిని వేరు చేయడం. పాలు నీరు లాగే ఈ సృష్టిలోని జడము చైతన్యము కలిసే ఉంటాయి. మన శరీరం జడము అయితే మన శరీరంలో ఉన్న ఆత్మస్వరూపం చైతన్యం. ఇవి రెండూ కలిసి ఉండటం వల్ల మనం భ్రాంతికి లోనవుతున్నాం. అమ్మవారు పాలను నీటిని వేరు చేసినట్టే భ్రాంతికి లోనైన సాధకుని యొక్క మనసుకు ఏది జడము ఏది చైతన్యము అనే జ్ఞానాన్ని వివేకాన్ని సాధకులకు అనుగ్రహిస్తారు అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఓం శ్రీమాత్రే నమః.